గెటప్ తో పేషెన్స్ తో ఫుల్ ఆన్ ఆడుకోవడానికి వచ్చేస్తున్నారు ఎవరు మన చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. Hello doctor, hard to miss పల్స చూస్తే ఫాస్ట్ బీట్ చివరికి సత్యపండుతో డాన్స్ చేయాల్సి వస్తుంది నేను. అరే సత్యపండుగా ఇన్ని రోజులకి నా కళ నిజమైందిరా. రాత్రికి రాత్రి ఏం కలగాసారు సార్? రాత్రి కళ కాదురా, నేను హాస్పిటల్ కట్టాలనే కళ నిజమైందని చెప్తున్నాను. అర్థమైందిగా? హాస్పిటల్ కట్టాను, డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి మనం. పేషెంట్ పిలు. రండి బాబు రండి, రండి బాబు రండి. విశాలమైన గదులు, సౌకర్యవంతమైన బాత్రూములు, ఆరోగ్యంతో రండి, రోగంతో పంపించే బాధ్యత మాది. అమ్మా రండి బాబు, మీకు దండం పెడతాను. రండి బాబు, రండి 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 రండి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు పిలుస్తున్నాను సార్. పేషెంట్ ఇలా పిలుస్తారా? ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే హాస్పిటల్ అనుకుంటున్నావరా? పేషెంట్ ని ఎప్పుడు ప్రేమగా పిలవాలి. అర్థమైంది? అక్కడ పేషెంట్ కూర్చొని చూడు, పిలు. సార్ ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రేమగా పిలుస్తున్నాను సార్. ప్రేమకు పిలిచినట్లేదు, పక్కకు పిలిచినట్టుంది. దరిద్రుడా, ఆవిడ ఎలా పిలుస్తున్నారు రాదు సార్? ఎందుకు రాదు? రాకపోతే మన హాస్పిటల్ ముందు ఎందుకు కూర్చుంది? నర్స్ పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిందట సార్. ఆవిడ నర్సుగా పెట్టుకుంటే నా పర్సు కాల్ అయిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉంటే పిలుస్తారా? నువ్వు మూస్తావా? ఏరా, నువ్వు ఇంతకు ముందు జబర్దస్త్ ఏమైనా యాక్ట్ చేసావా? లేదండి. ముందు డాక్టర్ ని పెట్టుకొని డాక్టర్ ఉన్నారని పంచులేంట్రా? సారీ సార్, మీ మెడలో స్టెథోస్కోప్ లేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయా. అదే మెడలో చెత్తస్కోప్ ఉంటేనే డాక్టర్, చేతిలో లాఠీ ఉంటేనే పోలీసు, నల్ల కోట్ వేసుకుంటేనే లాయర్ అనేది మీరు బాగా ఫిక్స్ అయిపోయారు. ముందు మైండ్ లోంచి సెట్ ప్రాపర్టీ తీసేయండి. అర్థమైందా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా ఆవిడ కడుపులో ఒక కాయ కూడా కాయలేదు సార్. అది కాయ కాయడానికి తాడి చెట్టా మామిడి చెట్టారా? అది ఎందుకు కాయలు కాస్తాయి దానికి? డాక్టర్ గారు సారీ సార్, ఏమనుకోండి. మా ఆవిడ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఆవిడికి పిల్లలు పుట్టాలి. నీ పేరేంట్రా? నా పేరు సంతానం. నువ్వేం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీ. అవునండి. నువ్వు ఏం చేస్తుంటావు కళ్యాణి? హార్డ్వేర్. డే డ్యూటీ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇద్దరు వేరు వేరు. మీరు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తే జీతం వస్తుంది కానీ కడుపు ఎలా వస్తుందిరా? ఏం కళ్యాణి? అవునండి. నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే నేను పిలిస్తే పలుకుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఒక సలహా ఇవ్వండి. ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి డ్యూటీ మానే. 10 సంవత్సరాల నుంచి ఈ చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను? ఏం కళ్యాణి, ఇంత చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను కళ్యాణి? అవునండి. డాక్టర్ గారు, ఈసారి వస్తే ఖాళీ కడుపుతో మాత్రం రానండి, ఎలాగైనా కడుపు తెచ్చుకునే వస్తానండి. ఎలాగైనా కాదు, నీ ముగ్గురుతో కడుపు తెచ్చుకోనరా. వాడే దరిద్రుడు, దానికంటే దరిద్రులా ఉన్నావు. దరిద్రుడు ఎక్కడ తగిలారు నాకు? డాక్టర్ గారు, మీ ఆశీర్వచనాలు నాకు 10,000. 10,000 కాదు, 50,000 కౌంటర్ లో కట్టేసి వెళ్ళండి. ఏంటి ఇంత చిన్న సొల్యూషన్ కి 50,000? ఈ సొల్యూషన్ లేకపోతే ఇద్దరు జీవితం పొల్యూషన్ అయిపోయేది కదరా. అవునండి. ఇంత సిమ్ముతో ప్రపంచాన్ని చూస్తున్నాం. సిమ్ము గొప్పదా, ప్రపంచం గొప్పదా? ప్రపంచం గొప్పది. అందుకే రా సంతానం కలగల. పద. కళ్యాణి వెళ్తున్నావా? అవునండి. ఇంట్లో ఉన్న సిమ్ముని సరిగా వాడడం తెలియదు కానీ కళ్యాణి పక్క సిమ్ మీద కన్ను వేస్తాడు దరిద్రుడు. డాక్టర్ గారు, నాకు హార్ట్ అటాక్ డాక్టర్. ఎన్నోసారి? మూడోసారి. ఎలా వచ్చింది? ప్రపంచంలో మగవాడికి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో మీకు తెలియదా సార్? అర్థమైంది, పెళ్ళాం వల్లే వచ్చింది. నీకు సర్జరీ చేసేస్తాను, టెన్షన్ పడకు, ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి ఆషాఢ మాసం ఆఫర్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాం పద. ఇక్కడ నేను హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే షాపింగ్ అంటావేంటి నువ్వు? పేషెంట్ హార్ట్ లో ఏముందో చూస్తారు కానీ పిల్లం హార్ట్ లో ఏముందో చూస్తారా? వాడు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు మీకు పేషెంట్ మీద ప్రేమ ఉందో పిల్లం మీద ప్రేమ ఉందో నాకు తెలియాలి. పిల్లం మీద ప్రేమ ఉంది, అయితే షాపింగ్కి వెళ్తాం పద. హార్ట్ ఆపరేషన్ మైండ్ గొప్పింది మీకు. ఎలా మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా అంటే పేషెంట్ ను ప్రేమిస్తారు, పిల్లాన్ని మాత్రం ప్రేమించరు మీరు, అంతేగా? ఇక్కడ కుక్కలాగా అరవకే. అర్థమైందా? ఎవరన్నా ఆపరేషన్ థియేటర్ లో వచ్చి షాపింగ్ వెళ్దాం అని అడుగుతారే. ఏమైందే మీకు? ఇంత కూడా లేదు మీకు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైంది. మీరు వస్తారా రారా షాపింగ్ కి? దండం పెడతాను,
ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆపరేషన్ చేయించుకొని వెళ్తూ 50 చీరలు కొనిపెట్టి వెళ్తాను మేడం. నువ్వెవనివిరా నాకు చీరలు కొని పెట్టడానికి? కొట్లా కొడుకురా. బట్టే బాస్! ఒసే పెట్టమారా! ఎక్కడ తగిలావే నా కర్మకి నువ్వు? పేషెంట్ వచ్చి ముఖం మీద గుద్దుతావేంటే? ఈ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదురా. అవును సార్. ఈ ఆడవాళ్ళ వల్లే ఆర్థిక మాంద్యం మొత్తం దెబ్బతింటుంది. అర్థమైందా? ఇంతకు ముందు పిల్లలు ప్రేమతో అడిగేవాళ్ళరా. ఈ మధ్యలో పిల్లలు ఎలా తయారయ్యారంటే మొత్తం బలవంతంగా లాక్కోవడమే. వాళ్ళ ఇష్టం ఏం లేదు, మనది ఏం లేదు. పైన కోయాల్సింది కింద కోసం పేగలు తీస్తున్నారేంటి సార్? చూసారా దాని మత్తులప్పుడు ఏం కోస్తున్నావు నాకే అర్థం అవట్లేదు. ఇది పట్టుకో. షాపింగ్ వస్తారా రారా మీరు? మంచిలాగా బిహేవ్ చేయి, మెంటల్ దానా. అర్థమైందా? దున్నపోతులాగా బిహేవ్ చేయకు. సార్ పేగులు బయట తీసేసి కడుపు కొట్లేస్తున్నారేంటి సార్? ఈ ఆడవాళ్ళు మనకు డిస్టర్బ్ చేశారనుకో, ఏది ఎక్కడో తెలియదు. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా మీరు? నా జీవితం పాడగాను ఎక్కడ చేసుకున్నాను నిన్ను గాని జిడ్డులా తగిలావు దరిద్రుడా. నవ్వుతా. నీ దరిద్రుడా నువ్వు మాట్లాడితే నేను జిడ్డులా కాదు, మీరే నాకు జిడ్డులా తగిలారు. అప్పుడే మా నాన్న చెప్పాడు, డాక్టర్ సంబంధం చేసుకోవద్దమ్మా, చేసుకుంటే పేషెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తారని. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నానా నేను మోసపోయాను, నానా మోసపోయాను. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా? సార్ ఆమె అలా ఏడవద్దని చెప్పండి సార్. నేను చచ్చిపోతే ఏడ్చినట్టుకుంది సార్ ఆమె. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నావు, బయటికి వెళ్ళు. ఎలా రారో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? సార్ నా పేగులు సార్. ఏ, ఉండు. చెప్తే అర్థం కాదు. ఏయ్, ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాను, లైట్ ఏవే. షాపింగ్ వస్తారా రారా? అంటే నేను ఏదో చేతగాన్ని అనుకుంటున్నావే నువ్వు? ఒసేయ్, నాకు వర్క్ లో బొచ్చేడు ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావో వీడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదని. లైట్ లేకుండా కూడా నేను ఆపరేషన్ చేయగలను, అర్థమైందా? చూసావా, అది మనం చేసే ఎక్స్పీరియన్స్. సార్ నా పేగులు తీసి ఆయనకేసి కుట్లేస్తున్నారు సార్. నువ్వైనా చెప్పి చావచ్చుగా. ప్లాన్ రెడీ చేశారు సార్. ఒక్క నిమిషం, వీడికి కూడా ఒక ఆపరేషన్ చేసేస్తే ఈ పేగుల్లో నీ పేగులేవో చూసుకో ఒకసారి. సార్ ఈ పేగుల్లో నా పేగులు ఏవో చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి సార్? నీకు నీ అమ్మ తెలుసా? తెలుసా సార్? మీ నాన్న తెలుసా? తెలుసు సార్. మీ తమ్ముడు తెలుసా? తెలుసు సార్. వీళ్ళందరూ తెలిసినప్పుడు పేగులు తెలియదురా? నీ పేగులు షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ తో చంపి పడేస్తుందిరా ఇది. పదవే షాపింగ్కి వెళ్దాం. రే, నేను వచ్చేలోపు నీ పేగులేవో దాని బాడీ పేగులేవో ఒకసారి చేతితో పట్టుకొని ఉండి వచ్చిన తర్వాత షాపింగ్ చేయి. సార్ శంకర్